మాట్లాడతలేరు. హలో ఎవరున్నా? ఆవిరి జరన్నాక చేస్తా. మా వాళ్ళతో మాట్లాడుతున్నా, జర బిజీగా ఉన్నా. మా సబ్స్క్రైబర్లు ఇంకా పెంటక వీడియో వస్తలేదని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారు. నేను మీతో ఫోన్ మాట్లాడుతుంటే ఇంకా దూకరు నన్ను. ఓ పెంటక్క ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఏ కాలమైన మాట్లాడవచ్చు. ఇక మనోళ్ళు మన పెంటక్క వీడియో కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. నీకైతే ముచ్చట పెట్టిన వాళ్ళే పాపాత్కులమ్మ తల్లి. ముచ్చట అంటే పానం నీకు. పెట్టేస్తుందిగా. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. మనోళ్ళందరికీ ఇట్లనే సపోర్ట్ చేయాలి. ఇంకా ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తాము. మా పెంటక్క కింద మనోళ్ళు చేసే కామెంట్లు చూసి లెస్స మురుస్తుంది పోయమ్మ. నా వీడియోల కింద మంచి కామెంట్లు పెడుతుర్రే మనోళ్ళు అని మురుస్తుందిలా. మన పెంటక్క ఎంతో కష్టపడి వీడియోలు చేస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోరులా. ముందుగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ ఉంటుంది చూడుర్రి, అది వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అవుగానే మన సబ్స్క్రైబర్లు అందరూ హాయ్ చెప్పండి అక్క, హాయ్ చెప్పండి అక్క అంటారు. మనోళ్ళందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా హాయ్ అందరికీ. మన వీడియోల కింద కామెంట్ బాక్స్ లో కామెంట్లు ఇంటుంటే రోజు నాకైతే హ్యాపీగా అనిపిస్తుందిలా. నా సొంత నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అందరికీ థాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేయాలి ఇంకా ముందు ముందు కూడా మమ్మల్ని. అయితే మరి కానీ ఇలా వీడియో ఏందో మనోళ్ళకు చూపి అక్క. మీకు తమ్ముడు చూసిన అర్థం కావచ్చు వీడియో ఏంటంటే. సరే సరే చూపిస్తారా అవిగా. సాయిత్రి ఉన్నావే ఇంట్లో? ఏందయ్యా ఇంట్లోనే ఉన్నా. నా పెళ్ళం మంచిది, నా బంగారు పెళ్ళం దొరికింది నాకైతే. ఎంత ముద్దు పెళ్ళమ్మ ఇది, ఎంత ముద్దుగా తయారైనవే నువ్వు. నేను రోజు గిట్లనే తయారైతే ఇవాళ ఏం కొత్తగా తయారైనా? ఇలా శుక్రవారం అని నెత్తికి పోసుకున్నా. దానికి ముద్దుగా తయారైనవే పెళ్ళమ్మ అంటున్నావు నన్ను. నువ్వు నెత్తికి పోసుకున్నా పోసుకోకున్నా అందంగా కొడతావే. నా పెళ్ళానికి ఏందే ఏం తక్కువనే నీకు? అవగానికి ఇట్లా పుడిగి మాటలు మాట్లాడుతున్నావు. ఏం అవసరం ఉంది నాతోని? అలా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు దానికి సల్ల పడతానుకు నాతో ఇట్లా మాట్లాడుతున్నావు. ఓసిని నీకు అర్థమైందానే? ఇట్లా అర్థమైతుంది నా మనసులో ఉన్న మాట నీకు? ఇన్ని రోజుల సంది సంసారం చేస్తున్నా, నీ గురించి నాకు తెలియంది ఏముంది? సరేగా నేను ఒక దాన్ని ప్రేమించిననే ఇంకా తీసుకొచ్చుకుంటా. ఏంటి సిగ్గు కాకుండా ఇంకా చెప్తున్నావు నాకు ఒకదాన్ని ప్రేమించినా అని చెప్తున్నావు? అయ్యా పెళ్ళైనాక ఇదేం బుద్ధిరా నీకు, సిగ్గు తప్పినోడా? ఏ కాదే, దానికి మస్తు ఆస్తుంది, మస్తు బంగారం పెడతాన్నారు. ఇక పని కూడా నీకు ఎక్కువ అవుతుంది కానీ ఇంట్లో ఇక గదొస్తే అదో ఇదో చేసి పెడతది. ఊడను చూస్తే సిగ్గుపోతుంది, హెబ్ మూసుకోనుండు. అరే ఎవరు చూస్తే మనకేందే, మన ఇంట్లో సంసారం మనకే ఎరుక, బయటలోకి ఎందుకే? ఇంకా బయటలో గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? అంతే అంటవా అనే? మరి మంచిగా పని చేస్తుందా లేదా మొత్తం నాకే పెడతదా అది? ఏది మస్తు పని చేస్తుంది అది. నువ్వు చెప్తుంటే మంచిగానే అనిపిస్తుంది కానీ మరి అది వచ్చినాక నన్ను ఈడ కూర్చోబెడతావు, ఏడదంతావు నాకు అర్థమైతలేదు నాయన. అరే అది కిందేసిన సాపల వంతదే, మనమేమో మీ అమ్మగారు వచ్చిన బెడ్ మీద వందాం. అట్లనా? అయితే సరే సరే ఇక తీసుకురా. అదేందే డోర్ బయటనే ఉంది. ఇక నువ్వేమంటావు అని జర చెప్పకుండా నా మూసైననే. ఇగో ఇప్పుడు డోర్ బయటనే ఉంది. సంతోషాక రావే. ఏంది బావా పిలిచినవు? వసని ఎవడే నీకు బావా? నువ్వు వచ్చి 5 నిమిషాలు కూడా కాకపోయి ఏంది బావా అంటున్నావేంది? నువ్వు ఎక్కడికి ఇంత వచ్చిందా? అంది అగో చూసినవా బావా? నన్ను చూస్తే అది ఓర్వది, నా పేనిండ బంగారమే ఉంది. అది నన్ను చూస్తే ఓర్వది. నన్ను ఏం తీసుకోవకు, బయటనే సంసారం చేద్దామంటే ఇన్నవా నువ్వు? అసే బావా బంకయ్య అంటున్నావే, ఎవరే నువ్వు? అరే సావిత్రి గది నీ చెల్లెలు అవుతుంది. ఎందుకు అట్లా గరం అవుతున్నావు దాని మీద? నీకంటే బావా అనడు అలవాట్లేదు కదా, అది దానికి అలవాటు అయింది. ఏం చేయమంటావు? అనంత తీయరాదు. ఏ ఊకో సిగ్గు చెప్పినా నువ్వు మళ్ళీ మాట్లాడతావు. నోర్మోయ్ పాడుపడ్డ ముసలి ముఖం దాని ఇట్లా తెచ్చుకోబుద్దా నీకు? ఎట్లా నచ్చింది అది? ఇలా ముద్దుగున్నవే, అందంగున్నవే, నా ముందట బోకులు మాటలు మాట్లాడి ఇక ముసలి దాన్ని ఇట్లా తెచ్చుకోబుద్దా నీకు? గింత అందమైన పిల్లం ఇంట్లో ఉన్నాక. ఆగో నువ్వు నేను ఒక్క మాట అంటే పడుతుట్టివా? అది ఎన్ని మాటలు అన్నా చూడు సప్పుడు దాకుంటుంటున్నావు. అరే పెద్దది అన్నప్పుడు గట్లనే మాట్లాడుతుంది. ఇక గమ్ము నువ్వుకో నువ్వు. మరి గట్లయితే నన్నే పెద్దదాని లెక్క చేసుకోనుంటివి. అరే దాన్ని చేసుకున్నాక నువ్వు పరిచయమైనవా? నిన్ను చేసుకున్నాక అది పరిచయమైనా? నీ గట్ల మాట్లాడుతావు. అగో ఎంత కావురం మాటలు మాట్లాడుతుంది చూడాలి. ఎంత బలుపుంది దానికి. వచ్చి అర్ధగంట కూడా కాలే ఎంత ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుంది. నేను ఎగులుతాను దాంతో. ఇంకా ఈ ఒక్క రూమ్ లో ఇద్దరం ఎట్లుంటాము? నీకేం రోగం వచ్చిందని రా గిట్ల తెచ్చుకొని పాడి చేసినావు? నా జీవితం ఆగం చేసినావు గారా? అరే అది మంచిదేనే, నువ్వు మంచిగా మాట్లాడితే అది కూడా మంచిగానే ఉంటది. చిర మంచిగా ఉండుర్రే. గా సంచితో నేను మాట్లాడతాను, మరి దాంతో నేను మాట్లాడతాను. నాకేం తక్కువ? ఇంత బంగారం ఉన్నాక నాకేం తక్కువ? దాంతో మాట్లాడతానుకో నాకేం అవసరం అని మాట్లాడతానుకో తెచ్చి పెడతాను నువ్వున్నాక. అగొక్క బోడముఖం దాని మెడలో ఒక్క పుస్తకం లేదు, ఇంత బంగారం లేదు. గతి మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది చూడు నా ముందట. అసలు యువతివే నువ్వు నన్ను అంటందుకు? నా మెడలో బంగారం లేకుంటే నీకెందుకు, నల్ల దారం ఉంటే నీకెందుకు? నేను నా మొగడు ఎట్లా బతుకుతాం కంచరా. నువ్వు ఓవే నీకు దండమన్న చేస్తే ఎట్లా వచ్చిందని అట్లా ఓవే నీ ఇంటికి. నీ మొగడి మీద మొత్తుకో, నా మీద మొత్తుకుంటావు. ఇప్పుడు నేను ఎట్లా వచ్చిందని అట్లా పోమంటున్నావు? మరి నా జీవితం ఆగం చేసిన పోలీస్ స్టేషన్ వచ్చేనా అన్ని?
అరే సంతోష, పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయి? పోలీస్ స్టేషన్ గది ఇది అంటున్నావు ఎందుకే? మరేంది అది? నన్ను ఇంత పెద్ద మాటలు అంటుంటే నాకు మంతుంది. సావిత్రి, జరే మనకే దాన్ని జర ఒప్పుకోవే, నీకు దండమని చేస్తా, నా మంచి పిల్లం కాదు, జర ఒప్పుకోవే. సరే కానీ అది నా జోలికి రావద్దు. అది ఒక్క మాట అంటే నేను వాడ మందిరాంజలతో నేను ఎందుకు మాటలు పడతా? మంది ఎందుకు అవుతుంది? అది నీ చెల్లెలు. అదోతో నా చెల్లెలు అంటావు, నా తోడ పుట్టింది అయినట్టు. ఇక సరే గానీ ఈ ఒక్క రూమ్ లో ఎట్లా చేస్తావో నాకు అర్థం కాదు. ఒక గీతకి ఈ మధ్యలో చేపలు అది వండలు బెడ్ మీద నేను వంట. సరే సరే, నీ గట్నే చేద్దాం. ఎందుకే సంతోషంగా అంత గరం అవుతున్నావు అక్క మీద? అది నాకు అక్కనా? నా తోడ పుట్టిందా అక్క అయితే అందుకు నాకు? అదవుతా నాకేం తెలుసు? నన్ను చేసుకుంటే నీకు అక్కనే అవుతుంది. నిన్ను చేసుకుంటే దాని గురించి నాకేం అవసరమో నీతో అవసరం గాని దాన్ని అక్కనా నేను. సరే గాని పానం మర్చిపోయినట్టుగా దేశే పొరుగు నేను ఊళ్ళకు వేస్తా. షాంపులు సబ్బులు లేవుగా ఇంట్లోకి తెస్తా. సరే గాని నేను ఉత్తుత షాంపులు వాడా, నాకు మీరా షాంపూ తీసుకురా. అమ్మో నీ చక్కదానికి ఇక బీరా షాంపూ, అమ్మ రూపాయి షాంపూ, ఆటన షాంపూ పెట్టుకో నీ ముఖంలో చెప్పు. అవు బడ్జెట్ ఆటన షాంపూ లెక్క కనిపిస్తుందో, బడ్జెట్ రూపాయి షాంపూ లెక్క కనిపిస్తుందో తెలుస్తూనే ఉంది. నెత్తికి 2 పూసలు కూడా లేవు గాని ఇంత ఇంత మాట్లాడుతున్నావమ్మా. ఆగో చూసినావా ఎట్లా మాట్లాడుతుంది? అది నా జోలికి రావద్దని చెప్పిందా నీకు? గట్లయితే నీ ఇంటి లేకపోతే బయట పెట్టదాన్ని. అరే ఎందుకు గట్ల లొల్లి పెట్టుకుంటారు? మా అమ్మ గాని మంచిగా ఉండురే జరా. అరే నేను ఊళ్ళకు వేసా చేసే పూసారి యువతో పాడుముకుంది, నా సంసారం భాగం చేస్తానికి వచ్చింది, నా ఇంట్లో కూర్చుంది. ఎట్లా తింటాపరమైందో ఇది, నా సంసారంలో అడుగు పెట్టింది. ఇగో మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో ఇప్పుడు జుట్టు పట్టి కొడతా. నా కోపం నీకు తెలియదు. నేను ఒక్క మాట అంటే నానే ఇక్కడ ముఖం పెట్టి కూర్చున్నా నా ఉసురు పోసుకుంటావు. అగో షాంపులు సబ్బులు తెస్తాని హ్యాండ్ బ్యాగులు పట్టుకొచ్చినవు. అరే పోతుంటే ఒకడు హ్యాండ్ బ్యాగులు అమ్ముతందుకు వచ్చిండే, ముద్దుగున్నాయని తీసుకున్నా షెరొకటి. అబ్బా ముద్దుగున్నాయి ఇక్కడతే. ఇక బట్టి చిన్నదేమో నీకు, పెద్దదేమో అక్కకు. ఏంటి ఈ బుడ్డది నాకా? బుడ్డది నేనేం చేసుకోవాలి? ఏం పడతాయి ఇంట్లో? దానికేమో గంత పెద్ద బ్యాగా, దానికి ఏం సామాన్ ఉంటది? మెడలో గొలుసులు లేవా? ఏం సామాన్ ఉంటది పెట్టుకోనిక దానికి? అసలు పెద్దదాన్నేనా నువ్వానే? కాదు గానీ నీకు తెలివి తెచ్చినావా తెలివి లేక తెచ్చినావా? 2 ఒక తెలివి అన్నదేక, ఒక చిన్నది ఒకటి పెద్దది ఎట్లా సార్ సిగ్గు తప్పినోడా? అరే ఆ దగ్గర 2 ఆఖరికి గివే ఉన్నాయి, గివే మిలిగినాయి, అందుకే గివే పట్టుకొచ్చినా. అరే గివిడితో కూడా లొల్లి పెట్టుకుంటారా అనే? కదే కదే నువ్వు ఆనే నిలబడతా, పెద్దది కూడా అదే గుంజుకుంటది కదే. ఇక బట్టి బాగునే ముద్దుగునే పాటు. అవుగా ముద్దుగానే పెద్దగా ఉంది, మస్తు సామాన్ తాగుతాయి ఇంట్లో. మంచిగానే తెచ్చినవి ఎంతకి ఇచ్చిండు? అవే మంచిగానే ఇచ్చిండు. అదేమో 150 రూపాయలు, ఇదేమో 400. అగో దానికేమో 400 పెట్టి తీసుకొచ్చినావు, నాకేమో 150 రూపాయలు పెట్టి తీసుకొచ్చినావు. ఎట్లా కనిపిస్తున్నదా నీ కళ్ళకు? అరే సంతోష, ఇక లేవే కవి 2 ఆఖరుకుంటే పట్టుకొచ్చినా. నీ అమ్మ నీతో పెద్ద గుద్దలు దమ్ముంటదే అమ్మా. ఎంతదైతే ఏమైతుంది? ఏదో మూసుకొని తీసుకోరాదు. ఏమొద్దా బ్యాగ్ వద్ద, ఏమొద్దా అది తీయ, లేకపోతే మూసుకొని ఉండు. అబ్బా కలర్ కూడా బాగుంది బ్యాగ్ది. అగో నువ్వు మస్తు తేడా చూపిస్తున్నావు. దాన్నేమో బెడ్ మీద వేసుకొని అనుకుంటున్నావు, నన్నేమో కింద వండ పెడుతున్నావు. నాకేం తక్కువ? ఇట్లా గతిలేని దానిక చూస్తున్నావు నన్ను మొత్తము. తీసుకొస్తేప్పుడేమో నిన్ను మంచిగా చూసుకుంటానే, ముద్దుగా చూసుకుంటా, పానమ్మని చూసుకుంటాను. ఇప్పుడు గిదేంతయ్యా నీ వ్యవహారము? ఇట్లుండి నా శాత కాదు. అలా ఇల్లు కట్టిస్తావా ఉంటా, లేకపోతే మా పోతా మా ఇంటికి. అరే ఏదో అనుకుంటే ఏదో చేస్తుర్రేమే మీరు. నా సంసారం అంతా ముడ్డలు కలుపుతున్నట్టు. అయ్యో నీ సంసారం ఎందుకు ఆగమైంది? నా సంసారం ఆగం చేసినవరా నువ్వు, సిగ్గు తప్పినోడా? అయ్యా దీనికి గిట్లుంటే మస్తు బాధ అవుతున్నట్టుంది. అలా ఇల్లు కట్టి దాంట్లో పడేదాన్ని. అలా చూడురే, మీ బాధ కదా. 2 ఇల్లు ఒక తీరు కట్టించిన, ఒకటి చిన్నగా లేదు, ఒకటి పెద్దగా లేదు, 2 ఒక తీరే ఉన్నాను. ఉండుర్రే, ఏం చూస్తున్నావే ఇంకా? కత్తి మన దాన్ని నీ మోడు కట్టించిన పో, ఇంట్లో పో. నాకు గతి లేకుండా వచ్చి నీకు ఇవ్వట్లేదుగా. నేను ఇంకా ముందు చూస్తాను నీ వాళ్ళు ప్లస్ ఎక్కువ తక్కువ మాట్లాడబడుతుంది. ఇక నీ ఇల్లు నీకైంది, నా ఇల్లు నాకైంది, ఒకటి సంసారం వాళ్ళకే. ఇక చూడు, నీకు ఇప్పటి నుంచి చెప్తున్నా, దానికి ఏ సామాన్ తెస్తావో నాకు అదే సామాన్ తేవాలి. దానికి ఎక్కువ నాకు తక్కువ తెచ్చినావనుకో నీ బొక్కలు ఇరుగుతాయి బక్కోడా. సరే తీయే, ఎక్కడ కంపల్సరిగా పడ్డది నా పానానికి. కంపలంటే అయ్యా నువ్వు చేసుకున్న భూవన ఇదంతా. సరే నెయ్యాలి ఇంట్లో వండుకుంటే రేపు నీ దగ్గరకు వస్తుంది. సరే పో, రేపు కూడా నా దగ్గర రాకపోతే నీ పని చెప్తా. ఏం బాధ నీ బాధ పాడుగాను. ఏడీడు ఇంకా లేవలేనట్టుంది. పొద్దెక్కి ఇంకెప్పుడు లేస్తాడో? ఏది దగ్గరకు పోయి చూదునా? పొద్దున్న దాకా నా ఇంట్లుంటాడు, రాత్రంతా దాని ఇంట్లుంటాడు. ఏందే ముగ్గులు కొవర్తివి? పగలంతా నా ఇంట్లో, రాత్రంతా దాని ఇంట్లో. పగలంతా నా ఇంట్లో, రాత్రంతా దాని ఇంట్లో. వాడు చేసి శేషాలకు చస్తున్నా నక్కో. ఒక్కదాన్నొక్కదాన్ని నేనేమో ఒక్కదాన్నొక్కదాన్ని. దువ్వనేమో నా ఇంట్లో, దూసుడేమో దానింట్లో. దువ్వనేమో నా ఇంట్లో, దూసుడేమో దానింట్లో. వాడు చేసి శేషాలకు చస్తున్నా నక్కో. ఒక్కదాన్నొక్కదాన్ని పొడియాల రామ ఉండలేను. ఇక దోస్తులు మీరు ఎంతగానో అడుగుతున్న ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయరి. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోరి. ఇంకా ఈ వీడియో పార్ట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయరి. సరే కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. కింద బెల్ సింబల్ ఉంటుంది. బాయ్ బాయ్ అందరికి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. బాయ్.